జనగామ జిల్లా దేవరపల్లి మండల కేంద్రంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అక్రమంగా ఆక్రమించిన గ్రామస్తుల వద్దకు అధికారులు వెళ్లారు. అక్రమంగా ఆక్రమించిన వాళ్లు ఇవాళే ఖాళీ చేసి వెళ్లారని అధికారులు తెలిపారు. ఇండ్లు పూర్తి చేసిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అర్హులైన లబ్ధిదారులను గ్రామసభలో ఎంపిక చేసి అందజేస్తామని అధికారులు తెలిపారు. అందులో నివసించాలనంటే ఎవరైతే అథెంటికేషన్ ఉంటారో, ఎవరైతే ఎంపిక చేసేటటువంటి ఆఫీసర్ ఉంటాడో అతను మీకు ఒక పట్టా సర్టిఫికేట్ ఇవ్వాలి. బాధలు మీకున్నాయి, మీ బాధలన్నీ విన్నాం మేము. మీ బాధలన్నీ విన్నాం. మీరు చెప్పినటువంటి మాట నేను కలెక్టర్ గారికి కూడా చెప్పిన. ఉండడము చట్టవిరుద్ధం, రెండు చట్టవిరుద్ధం. మీరు డబ్బులు పెట్టుకోవాలని మీకు ఎవరు మిమ్మల్ని ప్రేరేపించారో మాకు తెలియదు. మీరు ఎందుకు పెట్టుకురో మాకు తెలియదు. అది చట్ట విరుద్ధమే. మీరు ఇప్పుడు ఉండడం కూడా చట్ట విరుద్ధమే. ఈ రెండు రకాలుగా చట్ట విరుద్ధం. ఈ చట్ట విరుద్ధమైనటువంటి పనులు చట్టానికి వ్యతిరేక అలాట్ చేసేటటువంటి క్రమంలో మీరు ఇచ్చినటువంటి 20 పరిగణలో తీసుకుంటాం. అనవసరంగా మీ వల్ల మండలంలో ఉన్నటువంటి అన్ని డబుల్ బెడ్రూమ్ వల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎదురైతుంది. మండలంలో ఉన్న విలేజ్ లో పోతుంటారు. ఇంకో విలేజ్ ఎవరు అథారిటీ ఎవరు అంటే జనరల్ అలర్ట్ చేసేది గవర్నమెంట్ అలర్ట్ చేయాలి. గవర్నమెంట్ తరఫున ఇక్కడ మనకు జనగామ జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు. కలెక్టర్ గారి తర్వాత అడిషనల్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు. గవర్నమెంట్ తరఫున మీకు అలాట్మెంట్ ప్రాసెస్ చేసేవాళ్ళు. కట్టించే వాళ్ళు మన ఈఈ గారు. మన ఈఈ గారు మొత్తం నోడల్ ఆఫీసర్ ఆల్ 2 బెడ్రూమ్స్ జిల్లా. ఆ సారు మొత్తం జిల్లాలో ఏ మండలం అందాజా దానికి సిస్టమ్ పెడతారు. తహసీల్దార్ గారు ఎలిజిబిలిటీ చేయాలంటే మరి అందరు అరువులే ఉన్నప్పుడు ఇప్పుడు అందరు ఎగ్జామ్ రాస్తే జనరల్ కనిపిస్తా అనిపించదా? ఇప్పుడు మీరు ఎంత ఉన్నా గానీ ఏ రోజు ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు అంటారు ఇప్పుడు 9 నుంచి ఉన్నాం సార్, ఇప్పుడే వస్తున్నారు సోమనాథ్ ఓటర్ కాలనీకి ఇట్లా ఇవన్నీ చేపించాం సార్. ఇది ఒకటి అయింది. ఆల్రెడీ అప్లికేషన్ ఫామ్స్ కూడా ఎంఆర్ఆర్స్ పంపించారు. వాళ్ళు వెరిఫై చేసి అయిపోగొట్టాలి కదా ఫస్ట్. అది ప్రాసెస్ అయిపోగొట్టిన తర్వాత నువ్వు ఈ ప్రాసెస్ చేస్తే అయిపోయేది. వాళ్ళకి ఎంఆర్ఆర్ సార్ చెప్పినాం సార్. చెప్తే వాళ్ళు మేము చేస్తాం, మేము చూస్తాం అని అన్నారు. నువ్వు చెప్పినంత నోటి మాటలు అవి ఏదంటే పేపర్ మీద ఉండాలి. నువ్వు చెప్పే నోటి మాటలు ఇప్పుడు నడుస్తలేవు. మరి వాళ్ళు అన్యాయం అయిపోతున్నారు కదా. తహసీల్దార్ గారు సార్ ఒక్క నిమిషం. వాస్తవానికి మహేష్ నేను కాంట్రాక్ట్ నేను కట్టాను, ఇల్లు కట్టాను. నాకు జీఎస్టీ కటింగ్ 4,50,000 వవర్కౌట్ అయితే అంటే మేము రిక్వెస్ట్ చేసి పైసలు ఎదిరించి కట్టించుకున్నాం సార్. వాస్తవం లేటు. కేసు రిజిస్టర్ అయిన తర్వాత మీ పరిస్థితి సార్ మాకు ఒక 10 రోజులు 10 రోజులు అంటే కుదరదు. మీరు కలెక్టర్ గారు పంపిస్తే వచ్చినాం కానీ మీకు మేము టైం ఇవ్వమని మాకు చెప్పలేదు. మాకు అది మా పరిధిలో కూడా లేదు. మమ్మల్ని రిప్రజెంటేషన్ ఇవ్వండి, కలెక్టర్ గారికి ఇవ్వండి. మేము ఇట్లా సో అండ్ సో పెట్టుకున్నాం సార్ అని చెప్పి కలెక్టర్ గారికి పత్రం లేకపోతే మీకు ఇబ్బంది. పత్రాలు అప్పుడు తీసుకోవడం పొరపాటు చేసిన అటువంటప్పుడు మహేష్ మీరేం చేసేది ఉంటే మీరు పెట్టుబడి పెట్టి మీకు ఈజీ ఉండే అది ప్రాసెస్. కానీ ఇది ప్రాసెస్ లోపల ఇది వెకెట్ చేస్తేనే మీకు ప్రాసెస్ అన్నది జరుగుతుంది. వెకెట్ చెయ్యకపో నేను అనేది 200 మంది అప్లికేషన్స్ ఉంటాయి. 20 మంది ప్రభుత్వం చేయలేదు.